హాయ్ సాయి మాకు ఎప్పుడూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ పూరి గారు మేమందరం వైఫ్ అందరూ కలుస్తూ ఉండేవాళ్ళం. వెరీ హార్డ్ వర్కింగ్, చాలా మంచోడు. అండ్ నాకు సాయి అదృష్టం ఇచ్చాడు ఆ సినిమా టీజర్ చేసేది ఓకేనా. అండ్ టీజర్ కూడా చాలా బాగుంది. దిస్ ఇస్ న్యూ డైరెక్టర్ వాసుదేవ్. ఆల్ ది బెస్ట్ సార్. ప్రొడ్యూసర్ అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ సాయికి ఐ థింక్ దిస్ ఫిల్మ్ విల్ బి బిగ్ హిట్. ఎందుకంటే టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, అంటే ఒక థ్రిల్లర్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఐ థింక్. అండ్ మీరు కూడా చూసుంటారు టీజర్. ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ అందరూ సినిమా చూడండి డెఫినెట్గా. ఆల్ ది బెస్ట్. అండ్ గెడ్డం తెల్లబడిపోతుంది పెళ్లి సాంగ్, అది కూడా సాయి నాతోనే పెళ్లి గురించి మరి చేయించాడు. వాట్ ఎవర్. అండ్ నేను పురి గారి దగ్గర చూసాను చాలాసార్లు, ఎందుకంటే ఈజ్ లైక్ మల్టీ టాలెంటెడ్. కథ, డైలాగ్స్, డైరెక్షను, ట్యూన్స్. నేను ఏకనిరంజన్ సాంగ్ చేసినప్పుడు అమ్మాలే చాలా లిరిక్స్ బాగా రాశారు సీతారాం శాస్త్రి గారు. బట్ ఎంత తెలియకుండా చిన్న చిన్న ఇన్పుట్స్ పురి గారు సినిమాలో ఆయన లిరిక్స్ అయి ఉంటాయి. ఇప్పుడు ఈ సాంగ్ లిరిక్స్ కూడా ఈయన రాశారంట. అండ్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, వెరైటీగా. అరకు రోడ్లో ఆడియో పూరి సంగీత్ ద్వారా రిలీజ్ అవుతుంది. అండ్ అరకు రోడ్లో ఫిల్మ్ ఐ థింక్ టీజర్ ఎలాగా బాగుంది కాబట్టి ఐ థింక్ అందరూ వచ్చి సినిమా చూడాలి అండ్ పెద్ద హిట్ చేయాలి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ది సాంగ్. ఇట్స్ వెరీ నైస్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద హోల్ టీమ్. ఇప్పుడు సినిమాలు ఎంత లెంత్ ఉంటే బాగుంటుంది, ఎప్పుడు కామెడీ రావాలి, బిఫోర్ ఎప్పుడు సీన్ రావాలి అన్నీ ఆలోచించి చాలా కష్టపడి చాలా టైట్గా ఈ అద్భుతమైన కామెడీ థ్రిల్లర్ని చేసాం. ఎందుకంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్తాం. కంప్లీట్గా ఏ సినిమాకి మనం నేర్చుకోం, కానీ బంతిపూల్ జానకి నేను ఒక 90% నేర్చుకున్నాను. ఎంత లెంత్, ఎంత ఇది, ఏ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు, అంటే ఆర్టిస్ట్గా ప్రతిరోజు నేర్చుకుంటుంటాం. ఈ సినిమా నాకు దర్శకుడు ప్రవీణ్ చంద్ర గారు కొన్ని కొత్తగా నేర్పించారు. అలాగే నన్ను నమ్మి డబ్బులు పెట్టినటువంటి ముందు మేడం కళ్యాణి గారికి, ఆ తర్వాత రామ్ గారికి, అలాగే తేజ్కి థ్యాంక్స్ చెప్పాలండి. ఓవరాల్గా ఇందులో ఉన్న ఆల్ అదృష్ రఘు కానీ, శకలక్ శంకర్ కానీ, సుధీర్ కానీ, చంద్ర కానీ 4 పిల్లర్స్ అండి ఈ సినిమాలో. 4-5 పిల్లర్స్ మీద బిల్డింగ్లో ఉండే వాళ్ళం మాత్రమే నేను, దీక్షా పంత్. వాళ్ళు లేకపోతే ఈ సినిమా ఊహించుకోవడం కష్టం. అన్ని సినిమాల్లో మేము 1 సీన్ 2 సీన్ చేస్తే